సినిమా రంగంలో హీరోల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే అది ఆరోగ్యకరమైన పోటీగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయా హీరోల అభిమానులు దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఆ పోటీ ఎలా ఉన్నా ఫైనల్గా ప్రేక్షకులు ఇచ్చే తీర్పుపైనే ఆ సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాంటి ఓ అరుదైన పోటీ మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య జరిగింది. 1995 జూన్ 15న విడుదలైన ఈ ఇద్దరి స్టార్స్ సినిమాలు పోటీ పడ్డాయి. చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్, మోహన్ బాబు హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలపైన అప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మోహన్ బాబు సినిమా పెదరాయుడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలవగా, చిరంజీవి సినిమా బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకులకు నిరాశ మిగిలించి పరాజయాన్ని చవిచూసింది. అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న చిరంజీవి బిగ్ బాస్ అనే డిఫరెంట్ టైటిల్తో చేస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో బిజినెస్ క్రేజ్ నడిచింది. దీనికి భిన్నంగా మోహన్ బాబు కొంత డల్ ఫేజ్ లో ఉండడంతో పెదరాయుడిపై మొదట్లో సాధారణ అంచనాలే ఉన్నాయి. తీరా కట్ చేస్తే విడుదల రోజు థియేటర్ల వద్ద సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ మ్యాజిక్ చేయడంతో సినిమాకు తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఎమోషన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేయడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళ్లాడాయి. దాంతో ఈ సినిమా అప్పట్లో అల్టిమేట్ కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది. మరోవైపు చిరంజీవి బిగ్ బాస్ చిత్రం ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అప్పటికే ఈ కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్ వంటి ఇండస్ట్రీ హిట్ ఉండడంతో ఆ రేంజ్ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన మెగా అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కథలో బలం లేకపోవడం, వీక్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఒకే రోజు విడుదలైన ఈ రెండో చిత్రాల ఫలితాలు అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కి గురి చేశాయి. మోహన్ బాబు కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా పెదరాయుడు నిలిచిపోగా, చిరు కెరీర్ లో బిగ్ బాస్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ కంటే కంటెంట్ మాత్రమే ఎప్పుడు సుప్రీం అని నిరూపించిన రేర్ బాక్స్ ఆఫీస్ ఇన్సిడెంట్ గా ఇది.